ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దయగలిగిన మా తండ్రి, ఈ యొక్క ప్రశస్తమైనటువంటి ఈ యొక్క సమయంలో నీ సన్నిధిలో నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి, నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి. మేము అడుగు వాటికంటే నువ్వు ఊహించు వాటికంటే అత్యధికమైన మేలులతో మమ్మల్ని తృప్తిపరచు దేవుడు, నీకే స్తోత్రములు. చింత యావత్తును నా మీద వేయమని చెప్పావు ప్రభా. అయ్యా, నీ సన్నిధిలో ప్రభా కొన్ని నిమిషంలో నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. మారానంతట్లో మీరు మహిమ పొందుకోనండి. నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి ఆసక్తితో నీ సన్నిధికి వచ్చిన మమ్మలను తృప్తిపరచమని అడుగుచున్నాం తండ్రి. సహాయకుడి కొన్ని సహాయం చేసి మాతో పాటు ఏకీభవిస్తున్న వారు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ సహాయాన్ని చిన్న నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా కలిసి ప్రభు నామమును గణపరుచుకుందాం. నాలో ఉండి నాతో ఉండి నన్ను నడిపే యేసయ్యా, మాలో ఉండి మాతో ఉండి మము నడిపే రక్షకా. నాలో ఉండి నాతో ఉండి నన్ను నడిపే యేసయ్యా, మాలో ఉండి మాతో ఉండి మము నడిపే రక్షకా. సిలువే నాకు శరణం, నీ సిలువే నాకు దైవం. సిలువే నాకు శరణం, నీ సిలువే నాకు దైవం.
రక్తమే నాకు క్షమాపణై, నీ ప్రేమయే నాకు వింతై, నీ రక్తమే నాకు క్షమాపణై, విడిపించే నా యేసయ్యా, రక్షించే నా యేసయ్యా, విడిపించే నా యేసయ్యా, రక్షించే నా యేసయ్యా, పరిశుద్ధపరచే యేసయ్యా, కృప చూపించే యేసయ్యా, నాలో ఉండి నాతో ఉండి నన్ను నడిపే యేసయ్యా, నాలో ఉండి నాతో ఉండి నన్ను నడిపే యేసయ్యా, నా దేహమే నీకు ఆలయమై, నాలోనే నీ ఆత్మయై, నా దేహమే నీ ఆలయమై, నాలోనే నీ ఆత్మయై, నడిపించే నా యేసయ్యా, బ్రతికించే నా యేసయ్యా, నడిపించే నా యేసయ్యా, బ్రతికించే నా యేసయ్యా, నాలో ఉండి నాతో ఉండి నడిపే యేసయ్యా, నాలో ఉండి నాతో ఉండి మమ్ము నడిపే యేసయ్యా, రాకతో నన్ను ఎదుర్కొని పరమునకు నన్ను కొనిపోయి, నీ రాకతో నన్ను ఎదుర్కొని పరముకు నన్ను కొనిపోయి, జీవబలములను భుజింపచేసి, జీవ కిరీటము అనుగ్రహింపచేసి, జీవ ఫలములను భుజింపచేసి, జీవ కిరీటమును అనుగ్రహింపచేసి, సింహాసనముపై కూర్చుండబెట్టి ధన్యతనిచ్చావయ్యా, నాలో ఉండి నాతో ఉండి మమ్ము నడిపే యేసయ్యా, మాతో ఉండి మమ్ము నడిపే
రక్షకా సిలువే నాకు శరణం, సిలువే నాకు దైవం, సిలువే నాకు శరణం, నీ సిలువే నాకు దైవం. నాలో ఉండి నాతో ఉండి నన్ను నడిపే యేసయ్యా, మాలో ఉండి మాతో ఉండి మమ్ము నడిపే యేసయ్యా, యేసయ్యా. మనస్సుతో నలిగిన హృదయముతో వెదకితిని వచ్చితి మోకరించితి, వెదకితిని వచ్చితి మోకరించితి, మనస్సుతో నలిగిన హృదయముతో వెదకితిని వచ్చితి మోకరించితి, వెదకితిని వచ్చితి మోకరించితి. నా జీవితం నీకే సొంతం, నా జీవితం నీకే సొంతం, నా జీవితం నీకే సొంతం, నా జీవితం నీకే సొంతం. కలత లేదు, దిగులు లేదు, చింత లేదు, నాకు భయము లేదు, కలత లేదు, దిగులు లేదు, చింత లేదు, నాకు భయము లేదు. నా జీవితం నీకే సొంతం, నా జీవితం నీకే సొంతం, నా జీవితం నీకే సొంతం యేసయ్యా. నా జీవితం నీకే సొంతం, నా జీవితం నీకే సొంతం, నా జీవితం నీకే సొంతం యేసయ్యా. కలత లేదు, దిగులు లేదు, చింత లేదు, నాకు భయము లేదు, కలత లేదు, దిగులు లేదు, చింత లేదు, నాకు భయము లేదు. విరిగిన మనస్సుతో నలిగిన హృదయముతో వెద
వెదకితిని మోకరించితే నా జీవితం నీకే సొంతం. అందరూ చెప్దాం, నా జీవితం నీకే సొంతం, నా జీవితం నీకే సొంతం యేసయ్యా. పరిశుద్ధానికి వందనములు తండ్రి. రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో ప్రభావం నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి వందనములు తండ్రి. నీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభావ మా ఆరాధన అంతటి చేలు సమర్పించుకొనిచు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మన ధ్యానంలోనికి నడిపించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి సమయంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 6 అధ్యాయాలు మనకు కనిపిస్తాయి. దాంట్లో 5వ అధ్యాయము 22వ వచనం, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, చివరగా మనకు కనిపిస్తుంది ఆశ నిగ్రహం. ఈ దినము ఈ ఆశా నిగ్రహం మీద కొన్ని నిమిషాలు మన ధ్యానంలోనికి ప్రభు యొక్క సన్నిధిలో మనం తెచ్చుకుందాం. ఈ ఆశా నిగ్రహము అనగా సెల్ఫ్ కంట్రోల్. చెప్పండి అందరూ కూడా. అంటే ఆశా నిగ్రహం అంటే మనకి ఎలా ఉంటుంది? మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఏదైనా ఒక పనిని మనం ప్రారంభించినప్పుడు, లేకపోతే ఏదైనా ఒక విషయాన్ని మనం చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, రోడ్డు మీద అందరికీ కూడా ఒక ఆయన వచ్చి మనిషికి ఒక్కటే బంగారం గాజు ఇస్తా అన్నాడు. ఏం చెప్పండి అది? బంగారం గాజు మనిషికి ఒకటే. అయితే అందరూ వెళ్ళి లైన్లో నుంచొని ఆ బంగారం గాజుని స్వాధీనం చేసుకోవడానికి చూస్తున్నారు. ఒక ఆయన ఏం చేశారంటే లైన్లో నుంచున్నాడు. లైన్లో నుంచొని వెళ్ళి ఆ బంగారం గాజుని సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న తర్వాత మరలా ఏం చేశాడు? ఆయనకు ఆశ పుట్టింది మరలా రెండోసారి నేను దాన్ని సంపాదించుకోవాలని. అప్పుడు ఏం చేయాలి? అతను
అతనికి ఉన్నటువంటి రూపాన్ని మార్చుకోవాలి. అప్పుడు ఏం చేశాడు, మరలా ఆ పక్కనే ఉన్న సెలూన్ షాప్కి వెళ్ళి గుండు చేయించేసుకొని మొత్తం చక్కగా వేరే రూపాన్ని ధరించుకొని మళ్ళీ వచ్చి లైన్ నుంచున్నాడు. మరలా అతనికి ఏం చేశారు, వారు బహుమతి రూపంలో మరలా ఆ బంగారపు గాజునిచ్చారు. అంటే ఆయనలో ఉన్నటువంటి ఆశ అంటే ఆశకు అంతు లేకపోవడం, ఆశ నిగ్రహం. అంటే ఒక నిగ్రహ శక్తి ఆయనలో లేదు. చాలామంది జీవితాల్లో ఈ యొక్క ఆశ నిగ్రహం అనేది చాలా ప్రాముఖ్యంగా మానవుని యొక్క జీవితంలో విలువైనది. దేవుని యొక్క సన్నిధిలో అనేకమైన విలువైనవి మానవుని యొక్క జీవితంలో ఉన్నాయి. అన్నిటికంటే చాలా విలువైనది ఆశ నిగ్రహం. అందరూ చక్కగా వాహనాలు కొనుక్కుంటున్నారని మనం కూడా వాహనం కొనుక్కున్నామంటే దేవుడు మనకిచ్చినప్పుడు దానిని తీసుకుంటే పర్లేదు, కానీ దానిని కావాలని పక్కవారిని చూసి మనం చేయాలనుకుంటే అది మనకు ఆశా నిగ్రహం అయిపోతుంది. అంటే మనకు ఆశను అది అధిగమించుకుంటూ వెళ్ళిపోతుంది. అది నిగ్రహ శక్తిని మనం కోల్పోతున్నటువంటి సందర్భాలు. దేవుడు చెప్తున్నటువంటి మాట ఆత్మఫలాల్లో అదొకటి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఆత్మ ఫలములు మనం పొందుకోవాలనుకుంటే ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తే ప్రేమ. కొండలను పెకలించే విశ్వాసము నాకున్నను, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను నేను వ్యర్థుడను, ప్రేమయున్న యేసయ్యా ప్రేమలో జీవించే కృప. మనకు విశ్వాసం ఉంది, ఇంకా ప్రేమ ఉంది, సాత్వికం ఉంది, మంచితనం ఉంది, అన్నీ ఉన్నాయి మన దగ్గర. కానీ ఈ ఆశా నిగ్రహం దగ్గర ఆగిపోయామనుకోండి, ఉన్నదంతా కూడా నీకున్నదంతా నాకున్నదంతా సున్నా. మనకంతా ఏమైపోద్ది, విశ్వాసం అంతా జీరోలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మన జీవితంలో ఈ ఆశా నిగ్రహం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీ జీవితాల్లో మీరు అనుకోవచ్చు, నాకు ఏ విధమైన ఆశ లేదండి, నా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతే చాలు, నా మనవాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చి ఆరోగ్యంతో ఉంటే చాలు, అదే కదా పెద్దవారు ఆశించేది. ఇంకా నాకేమీ లేదండి, నాకంటే ఆశ ఏమీ లేదండి అనుకుంటాం. కానీ వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయిందా మరలా ఆ మమ్మును మనవాడు కూడా ఒక చిన్న 2 నచ్చింతలు వేసేసి అప్పుడు చూద్దాంలేండి. చిన్న మనిషి యొక్క ఆశ ఏమైపోతుంటే ఆ విధంగా వెళ్ళిపోతుంటుంది. ముందు సైకిల్ కొనుక్కోవాలి, సైకిల్ కొనుక్కుంటే బండి కొనుక్కుంటే కారు, తర్వాత హెలికాప్టర్ కొనుక్కుందాం, తర్వాత విమానం కొనుక్కుందాం. ఇంకెలా మనిషి తనకున్న స్తోమతను బట్టి వెళ్ళిపోతుంటుంది. కానీ విశ్వాస జీవితంలో మనం చూస్తే ఈ ఆశా నిగ్రహం అనేది ఏమైపోతుందంటే మన యొక్క విశ్వాస జీవితం వెళ్ళే కొలది దేవుని యందు ప్రేమ, దేవుని యందు విశ్వాసము, దేవుని యందు మనం కలిగి ఉండవలసినవన్నీ కూడా కిందకు వచ్చేస్తూ ఉంటాయి. మనం అంతే కదండి, కొంచెం ఉన్నత స్థితికి వెళ్ళేటప్పటికి మనకు అందరూ నమస్కారం పెట్టాలని కోరుకుంటాం, కొంచెం మనల్ని గౌరవించాలని కోరుకుంటాం. అయితే దేవుని యొక్క బైబిల్ అందులో చెప్తుంది ఏంటంటే మనకున్నవన్నీ కూడా ఇలాంటివి చిన్న చిన్నవి అనుకుంటాం, కానీ అన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఒక నిగ్రహ శక్తితో మనం ఉండవలసిందే వారమే మనం ఉన్నాం. చాలామంది జీవితాల్లో మనం చూస్తాం, వారి ఇంటిని చాలా మంచిగా ఉండేవారు, విశ్వాసంతో ఉండేవారు, ఇప్పుడు ఏంటంటే ఇంత గర్వంతో ఉన్నారు అనుకుంటూ ఉంటారు. అదంతా దానికి కారణం అంటే ఆశా నిగ్రహం. దీనిని వారి యొక్క జీవితంలో అధిగమించలేకపోవడం, వారికి ఉన్నటువంటి ఆలోచనలు అధిగమించలేకపోవడం. మనం ఏ స్థితిలోంచి వచ్చామో, మన పూర్వీకులు అందరూ కూడా చిన్న చిన్న పొయ్యిలు పెట్టుకొని కొబ్బరాకులు ఫస్ట్ మంట, తర్వాత కమ్మలు ఈ కమ్మలు అన్నీ ఏరుకొని వచ్చి తల్లిదండ్రులను పోషిస్తూ ఉండేవారు, పిల్లలను పోషిస్తూ ఉండేవారు. చక్కగా వచ్చిన దాంట్లో అలా తింటా ఆ స్టేజ్ని చిన్న చిన్నగా చదువుకొని కొంతమంది పెద్దవారు ఏదో చిన్న ఉద్యోగాలు సంపాదించుకొని తర్వాత చిన్న చిన్నగా ఎదుగుచూ రావడం మనం చూస్తున్నాం. అయితే అవన్నీ కూడా మనం మర్చిపోకూడదు. ఏ స్థితి నుంచి మనం వచ్చామో దానిని మనము మర్చిపోయే స్థితిలోకి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. ఎప్పుడైనా ఏదైనా మనం మర్చిపోవచ్చు, కానీ మన స్థితిగతులను మనం మర్చిపోకూడదు. మనం ఎప్పుడు కూడా మన యొక్క జీవితాల్లో ఈ యొక్క దైనందిన జీవితంలో అనేకమైనవి ఆ యొక్క అనుభవాలు మన జీవితంలో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అభినందనలు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో అవమానాలు ఉంటాయి. ఏది వచ్చినప్పటికీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేయాలి, కాపాడుకుంటూ ముందుకు కొనసాగాలి. దీనిలో ప్రాముఖ్యమైనది ఈ ఆశా నిగ్రహం. ఈ మనిషికి ఉన్నటువంటి ఆశ గిఫెన్ వైపరీత్యం అని ఉంటుంది. ధర పెరిగే కొద్ది డిమాండ్. అంటే మన యొక్క జీవితంలో
ఆ యొక్క గౌరవం పెరిగే కొలది మనకు ఉన్నటువంటి ఆ యొక్క ఆశించే విధానం పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది కారులో వెళ్ళిన వాళ్ళు మళ్ళీ బండి మీద వెళ్ళాలంటే వాళ్ళకి చిన్నబుచ్చుకున్నట్టుగా ఉంటుందా? ఇప్పుడు వారికి ఒకరు వంట చేసి పెట్టేది, వీళ్ళు వంట చేయాలంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? చిన్నబుచ్చుకున్నట్టుగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనిషి యొక్క జీవితంలో బలమైన దుర్గాలు. అవన్నీ కూడా కూలితేనే కానీ దేవుని యొక్క రాజ్యాన్ని కట్టలేరు, వారు దేవుని యొక్క స్వాతంత్రం ప్రకటించలేరు, దేవునిలో ముందుకు కొనసాగింపబడలేరు. కాబట్టి బైబిల్ గ్రంథంలో చెప్పిన ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుకుందాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోవాలి అని వ్రాయబడి ఉంది. ఎవరికంట? మనకి దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. మీ జీవితాల్లో మనము వెళ్ళిపోతుంది మన యొక్క జీవితమైనటువంటి నావ సముద్రంలో అనుకుంటున్నాం, కానీ మన నావకు తాడు కట్టేసి ఆ గట్టు మీద మనం తిరుగుతున్నాం. విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం. అంటే సముద్రంలో ఇంకా చాలా లోతుంది, చాలా పొడవు ఉంది. ఇవన్నీ కూడా మనం వెళ్ళలేని స్థితిలో మనం ఉన్నాం. అంటే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన తాడు లోక కట్టుబాట్లతో సమానంగా మనకు అనిపిస్తుంది. లోకానుసారమైనటువంటి ఆశ, లోకానుసారమైనటువంటి ఆ యొక్క ఆశ నిగ్రహం, ఇవన్నీ కూడా మనకి కట్టేసి ఉన్నాయి. అది విప్పితేనే కానీ, ఆ కట్లు విప్పితేనే కానీ మన యొక్క జీవితం అనే నావ సాగదు. గట్టుదేరుండి ఆడుకొని వచ్చేస్తాం సముద్రాన్ని చూసి మురిసిపోయి. కానీ అసలైన సముద్రం ఎక్కడ ఉంటుంది? గట్టుదేరు ఉంటుంది, మధ్యలో ఉంటుందా? సముద్రపు మధ్యలో ఉంటాయి. చక్కని అద్భుతమైనటువంటి సృష్టి అంతా కూడా వెళ్ళే కొలది మనకు అనిపిస్తుంది, మన కళ్ళకు రమ్యంగా చూడడానికి అనిపిస్తుంది. కానీ లోతుకు వెళ్ళే కొలది ఎంత అందమైనటువంటి ప్రపంచం, ఆకాశం పైకి వెళ్ళే కొలది కింద భూమి అంతా ఎంత అందంగా కనిపిస్తూ ఉంటుంది. మన యొక్క జీవితంలో కూడా ఆధ్యాత్మిక జీవితంలో కూడా ముందుకు వెళ్ళడానికి, పైకి వెళ్ళడానికి, ముందుకు కొనసాగింపబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము దయచేయాలి. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడింది. అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, సద్విషయ ప్రియుడును అని రాయబడింది మూల గ్రంథంలో. స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడునై ఉండి. చూడండి, ఇక్కడ కూడా ఆ మాట ఉపయోగించారు. ఎలా అంటే అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడుండి. ఎందుకు ఇంత మాట? చాలామంది నోటికి తాళం వేయరు, ఏది వస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు. మనుషులు అయ్యో బాధపడతారేమో అన్నటువంటి ఆలోచన కూడా వారికి ఉండదు. వారు మాట్లాడుతున్నటువంటి మాటలు బట్టి అయ్యో వారు ఏమనుకుంటారో పక్కవారు అని కూడా ఆలోచించరు. వారికి నోటుకు వచ్చినట్టు దానిని కూడా మనము నిగ్రహ శక్తితో దాన్ని ఆపాలి. ఆశ నిగ్రహం అంటే అదే. మనకు వచ్చింది కదా అని మాట్లాడకూడదు, పెట్టారు కదా అని తినేయకూడదు, మనకు లోకు ఇచ్చారు కదా అని వారిని మనము అదమాయిషి చేయకూడదు. అన్ని విషయాలలో ఇక్కడ చెప్పనంటే అతిథి ప్రియుడుని, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడు, ఆశా నిగ్రహము గలవాడునై ఉండి తాను హితబోధ విషయమే జనులను హెచ్చరించుటకు, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకున్న వాడునే ఉండవలెను. హల్లెలూయా. ఈ యొక్క ఆశ నిగ్రహం నిమిత్తం ఈయన సొలొమోను మహారాజు చాలా అద్భుతంగా ఆయన వివరించారండి. ఒకసారి సామెతల గ్రంథము 25వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట మనకు అనిపిస్తుంది. 25వ అధ్యాయం సామెతలు 28వ వచనాన్ని మనం చూస్తే, ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకొనలేనివాడును అంతే. ప్రాకారం లేక పాడైన పురము అంటే ఒక చక్కని గృహాన్ని నిర్మించుకున్నాడు, అందమైనటువంటి గృహాన్ని. ఆ చుట్టూ ఏముండాలి? ప్రాకారం ఉండాలి, ప్రహారీ గోడ ఉండాలి, లేకపోతే ఏమైపోద్ది?
ఇక్కడ మనం చూస్తే సామెతలను 25వ అధ్యాయం 28వ వచనం మనం చూడగలిగితే, ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనసును అణుచుకోలేని వాడును అంతే అంటారు. ప్రాకారం లేక, గమనించండి, ప్రాకారం లేక పురము పాడైపోతుందంట. అంటే ప్రాకారము, ఇక్కడ కలిగినటువంటి ప్రాకారము ఒక అద్భుతంగా నిర్మించుకున్నటువంటి ఒక భవనానికి మనకు ఏం కావాలి? చక్కని ఏం కావాలండి? చక్కని ప్రాకారం కావాలి నిర్మించుకున్నటువంటి భవనానికి. అదే రీతిలో మన నిర్మించుకున్నటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని నిలబెట్టుకోవడానికి మనకి ఆశ నిగ్రహం కావాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ యొక్క ఇది సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలము తిందురు. ఏంటంటే ఇక్కడండి మాట్లాడిన మాట 18వ అధ్యాయం 21. జీవమరణం నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలం పొందు. జీవ మరణములు ఎక్కడ ఉన్నాయంట? ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో రాయబడిన మాట ప్రకారంగా మన యొక్క నాలుకలో ఏమి ఇచ్చాడంట? ఆశీర్వాదం, శాపమును మన నాలుకలో ఇచ్చారంట. మీరు ఎంతమంది దీవిస్తారు? ఉదయం లేచిన దగ్గర నుంచి అందరిని మనం దీవించేవారుగా ఉండాలి. మన దగ్గరికి వచ్చి చేపలు అమ్మడానికి వచ్చిన ఆమె దగ్గర నుంచి, ఇంట్లో పిల్లల దగ్గర నుంచి ఎవరు కనిపిస్తే వాళ్ళకి మన దీవెనలు ఇవ్వాలి. నోటి ద్వారా దీవించును గాక, దేవుడు నీతో పాటు తోడుగొనును గాక, దేవుడు నీతో పాటు వచ్చును గాక, నీ సమస్యలన్నీ తీరిపోవును గాక. ఇది మనం దీవించే విధానం. ఎప్పుడు కూడా మనం ఎదుటి వారిని దీవించేటట్లుగా ఉండాలి. ఎందుకంటే జీవ మరణాలు మన నాలుక వశమే అన్నామంట. ఎంత గొప్ప మాట అండి. అదే 16వ అధ్యాయం 32వ వచనంలో కూడా ఇక్కడ ఒక మాట కనబడుతుంది. మనం చూడండి. 32వ వచనం సామెతల 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడు. ఏంటంట? పరాక్రమశాలి అంటే ఒక 100 మంది బలవంతుల్లో ఈయనే బలవంతుడు, ఈయన మించినటువంటి బలం ఇంకెవరికి లేదు. అలాంటి బలము కలిగిన వాడైనను దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడంట. అంటే పట్టణాన్ని, పరాక్రమశాలి అంటే గొప్ప బల శౌర్యములు కలిగినటువంటి వానికంటే దీర్ఘశాంతం గలవాడు గొప్పవాడంట. ఎవరు గొప్పవాళ్ళు అంటే? పేదవాడు గొప్పడా, ధనికుడు గొప్పడు అంటే ఏం చెప్తాం మనం? ధనికుడే గొప్పవాడంట. కానీ ఇక్కడ ఈ స్టాండర్డ్స్ ప్రకారంగా ఈ యొక్క మాటను మనం చూసినట్లయితే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడంట. అంటే ఎంత బలం ఉన్నప్పటికీ, ఎంత శక్తి ఉన్నప్పటికీ అతనిలో ఏముండాలి? దీర్ఘశాంతం ఉండాలి. అతనికి ఉన్నటువంటి బలాన్ని నిర్వీర్యం చేయకూడదు, దుర్వినియోగం చేయకూడదు. ఆయనకు ఉన్నటువంటి బల శౌర్యము, శక్తిని ఉపయోగించే చోట ఉపయోగించాలి. నీకున్నటువంటి ఉపయోగించాలి, అక్కడే ఉపయోగించాలి. కానీ నీకున్నటువంటి కోపాన్ని ఎక్కడ ఉపయోగించాలి? అక్కడే ఉపయోగించాలి. ఒక ఆయన మంచి కొత్త కారు కొనుక్కున్నాడంట. కొనుక్కొని చక్కగా కార్ని చాలా బాగా చూసుకున్నాడు. ఎవరిని కూడా పట్టుకోనట్లేదు. వాళ్ళ బాబు వచ్చి తెలియక, చిన్న బాబు వచ్చి ఆ కార్ని ఇలా గీస్తున్నాడంట. గీస్తుంటే గబాలని కోపం వచ్చి అబ్బరు బాబుని ఇలా లాగి ఇలా ఇస్తే అక్కడ పెద్ద రాయి ఉంటే దాన్ని తగిలి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి చనిపోయాడు. అంటే చూడండి, అతను కారును ప్రేమిస్తున్నాడు. అతనికి ఉన్నటువంటి బలము, ఆయనకు ఉన్నటువంటి ఆలోచన ఏముందంటే ఆ కారుకి గీత కూడా పడకూడదు. అతను కష్టపడి సంపాదించుకున్నటువంటి కష్టార్జితం చేత ఆ కారు ఎప్పుడు కూడా అతనికి అందంగా కనిపించాలి. కానీ అతనికి ఉన్నటువంటి పరాక్రమము, ఆయనకున్న బలము, శక్తిని ఉపయోగించి ఆ పిల్లవాడిని ఇలా ఇసిరి కొడితే సొంత బిడ్డే. అలాంటి ఒక 100 కార్లు కొంటాడేమో అటు పెద్ద అయిన తర్వాత. కానీ చూసారా, ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే చివరకు ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు. మన జీవితాల్లో కూడా పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం. మన జీవితంలో ఏది పరాక్రమంగా మనకు కనిపిస్తుంది? నీకున్నటువంటి పదవి కావచ్చు, నీకున్నటువంటి అధికారం కావచ్చు, నీకున్నటువంటి బలము కావచ్చు, అది ఏదైనప్పటికీ కూడా ఉపయోగించే విధముగా దాన్ని ఉపయోగించకపోతే అది వ్యర్థం.
కాబట్టి మన జీవితంలో అలాంటి వాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకునే వాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునే వాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకోవడం అంటే అతను ఏది పట్టుకుంటే అది బంగారం. అతను ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయనకి కలిసి రావడమే. అలాంటి వాటికంటే తన మనస్సును స్వాధీనపరచుకోవడం. కలిసి వచ్చింది కదా అని పెడుతున్నారు కదా అని అన్ని తినేసనుకో మన ఆరోగ్యం ఏమైపోద్ది, నశించిపోద్ది. కాబట్టి మన జీవితంలో ప్రతి విషయాల్లో కూడా మనము ఈ ఆశ నిగ్రహం ద్వారా నిగ్రహ శక్తిని మనం కలిగి ఉంటే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు ఆశ్చర్యాలు జరిగిస్తాడు. యోసేపు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన జీవితంలో ఏమైందండి? ఆయన జీవితంలో ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అవమానాలు, మరణ పంచుల వరకు వెళ్ళి మరలా ఆయన తిరిగి వచ్చి ఒక రాజ గృహంలోనికి చేర్చబడిన తర్వాత కూడా ఆయనకు అనేకమైన శోధనలు వచ్చినప్పుడు కూడా అతను ఏం చేశాడు? జయ జీవితాన్ని జీవించాడు. కాబట్టి అతను దేవునికి ఇష్టమైన వాడైపోయాడు. ఒక మరణానికి అప్పగించబడినటువంటి స్థితి నుంచి, ఎందుకు చిన్న ఒక గొర్రెలను మేపుకునేటువంటి ఆ స్థితి నుంచి, పశువులను మేపుకునేటువంటి ఆ స్థితి నుంచి దేవుడు ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయాడు? ఒక దేశాన్ని పరిపాలించేటువంటి రాజు తర్వాత స్థానంలో దేవుడు ఉంచబెట్టేశాడు. మన యొక్క జీవితాల్లో కూడా దేవునికి మనము సమర్పించుకోగలిగితే, దేవునితో మనం నడవగలిగితే, దేవుని యొక్క కృపలో మనం బ్రతకగలిగితే మన దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? ఆయన ఆ విధంగా కూడా నడిపిస్తాడు. పచ్చిగల చోట్ల ఆయన నడిపిస్తాడు. నీటి కాలువలో ఎవరు నాటబడినటువంటి మొక్కల వలె మన జీవితాలు ముందుకు ఎదగడానికి దేవుడు కృప చూపుతాడు. అటు కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక. ఆమేన్. అందరూ ప్రార్థన. ప్రభు సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవా నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ సన్నిధిలో నేను మొరపెడుతున్నాను ప్రభా. ఈ యొక్క సన్నిధి ప్రభా నా జీవితంలో గొప్ప ఆశీర్వాదకరంగా తండ్రి మీరు ఉంచుతున్నాను పొందనము తండ్రి. ఇగో ప్రేమ, సాత్వికం, దయాలతో, మంచితనము, దీర్ఘశాంతము ఇవన్నీ మాకున్నప్పటికీ ఈ ఆశ నిగ్రహం దగ్గర మేము నిలబడలేకపోతున్నామేమో తండ్రి. అనేక మంది పడిపోయిన వారు మాకు కనిపిస్తుంటుండగా మేము ఆ నిగ్రహ శక్తిని మాకు దయచేసి నిలబెట్టమని అడుగుతున్నాం తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బలహీనులైన వారికి బలమును దయచేయండి. ఎవరైతే నిరాశలో ఉన్నారో వారికి ప్రభావైన ఆదరణ దయచేయండి తండ్రి. ఎవరైతే బాధలు ఉన్నారో వారికి ఓదార్పును దయచేయండి దేవా. మా ప్రియమైన వారు ఎవరైతే బలహీనతలో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ప్రభు సైనికుకి ఉన్నటువంటి ఆ యొక్క పాదంలో ఉన్నటువంటి ప్రతి బాధను తీసివేయండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఇంకా మా ప్రియమైన వారు ఎవరెవరైతే ఏ సమస్యలతో ఉన్నారో, ప్రయాణాల్లో ఉన్నవారు, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నవారు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ రాస్తున్న వారిని ప్రభావం మీరు తోడుగా నడిపించండి. ఈ ఎండ వడదెబ్బ ఎవరికి తగలకుండా మీరు కాచి కాపాడమని అడుగుతుంటండి. ఇక పిల్లలు చేతండి, పిల్లలను జ్ఞాపకం చేసుకోండి, అంకుల్ గారు జ్ఞాపకం చేసుకోండి, జనార్దన్ అదే రీతిలో అశోక్ జ్ఞాపకం చేసుకుంటుంది. నీ కృపలో వారిని భద్రపరచండి. నీ కృపాక్షేమాలు, కరుణ కటాక్షములు, దయాదాక్షములు మెండుగా వారిపైన ఉంచమని అడుగుచున్నాను తండ్రి. దేవా ఈ రాత్రికాల సమయంలో ఒక అద్భుతాన్ని ప్రతి కుటుంబంలో మీరు సృష్టించమని అడుగుతున్నాను తండ్రి. నీ కృపల చేత బలపరచండి, నడిపించండి, స్థిరపరచండి. మా అందరికీ ప్రభా నీ సన్నిధిలో ముందుకు కొనసాగింపబడి ఎక్కువగా నీతో సహవాసం కలిగి జీవించేటువంటి కృపలోనికి మమ్మల్ని ముందుకు నడిపించింది. ఈ లోక మాలిన్యము, ఈ లోక ఆశలతో మనిషి జీవితం ముందుకు వెళ్ళిపోతుండగా నీ కోసం బ్రతకాలి, నీ కోసం జీవించాలి, నీ యొక్క పరిచర్య ముందుకు తీసుకుని వెళ్ళాలి, అనేక ఆత్మలు రక్షించాలి, నీ సన్నిధిలో ప్రార్థించాలి అనేటువంటి ఆ యొక్క ఆత్మీయ ఆ యొక్క స్థితిలో ఉన్నతమైన శిఖరాలు ఎక్కడానికి ఆత్మీయ తీవ్రతను మీరు దయచేయమని అడుగుతుంటారు. నీ కృపలో భద్రపరచండి. మా ప్రియులైన వారందరినీ చేతులకు సమర్పించుకోవచ్చు. నా ప్రభును, నా రక్షకునైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని కృపయు, పరిశుద్ధాత్మిక నేను సవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. జ్ఞాపకం చేసుకోనండి, రేపు రాత్రికి ఇక్కడ మనందరికీ ప్రార్థన ఉంటుంది. ప్రత్యేకమైన ప్రార్థన. డానీ పుట్టినరోజు సందర్భంగా రేపు ఇక్కడ సాయంత్రం 7 గంటల నుంచి ఈ యొక్క 40 గంటల ప్రార్థనలో డానీ యొక్క పుట్టినరోజు వేడుకను కూడా మనం జరిగించుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక. రేపు సెలవు. ప్రార్థించండి, ఎండలేకపోతే తిరగండి. మంచిలు, బార్లీ నీళ్ళు, సగ్గుజావా ఇవన్నీ తాగుతానండి. ఆరారా, కొబ్బరి నీళ్ళు, ఎక్కువ లిక్విడ్స్ తాగండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.